హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నామినేషన్స్లో రెండవ భాగం వచ్చేసి వాళ్ళలోని ధైర్యాన్ని పెంపొందిస్తుంది. దానికి సంబంధించిన టాస్క్ పెట్టడం జరిగింది బిగ్ బాస్. ఇంతకు ముందులాగానే అగ్నిలో ఫోటోలు వేయడం, వాళ్ళ గురించి చెప్పడం గురించి ఈ టాస్క్ అనేది బిగ్ బాస్ ఇవ్వడం జరిగింది. మొదటగా భరణి గారు దివ్యాని నామినేట్ చేయడం జరిగింది. అసలు ఇది అనుకోని ట్విస్ట్, ఊహించని ట్విస్ట్ మామూలుగా కాదు. ఎందుకంటే మార్నింగ్ ఏమో మనకి మా తనుజని మొదటి భాగంలో ఏమో తనుజని నామినేషన్ చేయడం జరిగింది భరణి గారు. తనుజని నామినేషన్ చేసినప్పుడు నేను దివ్యాను కూడా నామినేషన్ చేయడేమో, ఇక వదిలేస్తాడేమో అనుకున్నా. కానీ రెండో భాగం వచ్చేసరికి ధైర్యం పెంపొందించే టాస్క్లు వచ్చేసరికి దివ్య నామినేషన్ చేసినప్పుడు దివ్య అసలు చేయి ఎత్తినప్పుడు నువ్వు ఇంకొకసారి నాకు చేయి చూపించకు, ఫింగర్ చూపించకు అనే మాటలు పాత భరణిని చూపిస్తున్నాయి. చూడాలి షోలో ఏ విధంగా నడుస్తుంది అనేది కూడా. అయితే ఈ వారంలో మొదటగా నామినేషన్ ఎవరెవరు వచ్చారో వాళ్ళ గురించి కూడా తెలుసుకుందాం. వాళ్ళ లిస్ట్ చెప్తా ఫ్రెండ్స్. మొదటిగా దివ్య వచ్చింది, తర్వాత సంజన గారు, తర్వాత డీమాన్ పవన్ రావడం జరిగింది నామినేషన్లో. భరణి గారు రావడం జరిగింది ఈసారి నామినేషన్లో. సుమన్ శెట్టి రావడం జరిగింది. ఇమానియల్ కూడా నామినేషన్లో రావడం జరిగింది. కళ్యాణ్ గారు రావడం కూడా జరిగింది. తనుజ కూడా రావడం జరిగింది. అంటే మ్యాక్సిమం హౌస్లో ఉన్న వాళ్ళందరూ వచ్చేసారు. ఒక రీతు చౌదరి కెప్టెన్ కాబట్టి ఆమె మిగిలిపోయింది. ఈసారి హౌస్లో ఉన్న అందరూ సభ్యులు రావడం జరిగింది. నిన్న ఎలిమినేషన్ లేదు కాబట్టి సభ్యులు కూడా ఏం తగ్గలేదు కాబట్టి మొత్తం టోటల్గా ఒక కెప్టెన్ తప్ప అందరూ ఎలిమినేషన్స్లోకి రావడం జరిగింది. ఈ నామినేషన్స్ ప్రక్రియకి మొదలు కావడం జరిగింది. అయితే మొత్తం ఈ వారం నామినేషన్స్ వచ్చేసి 2 భాగాలుగా జరుగుతున్నాయి. ముందుగా సీక్రెట్ నామినేషన్ జరగడం జరిగింది. తర్వాత ఈ నామినేషన్స్లో రెండవ భాగమైన వైల్డ్ ఫైర్ నామినేషన్స్ మొదలు కావడం జరిగింది. మీరు నామినేట్ చేయాలనుకుంటున్న వారి ఫోటోను ఫైర్లో వేసి, అగ్నిలో వేసి వాళ్ళని నామినేషన్ చేయండి అంటూ బిగ్ బాస్ చెప్పడం జరిగింది అందరికీ. ఇక ఫస్ట్ భరణి గారు దివ్యాన్ని నామినేట్ చేయడం జరిగింది. మనం ఎంత మంచిగా ఉన్నా మన వాయిస్ అనేది ఆ మంచితనాన్ని కప్పేస్తుంది, చంపేస్తుంది అంటూ తన పాయింట్స్ చెప్పాడు భరణి. వీటిని డిఫెండ్ చేసుకుంటూ దివ్య కూడా స్ట్రాంగ్గా రిప్లై ఇచ్చింది. ప్రతిసారి నేను మీలా అన్ని సాఫ్ట్గా డీల్ చేయను. నాకు ఒక పాయింట్లో నా వాయిస్ రేజ్ చేయాలి, నేను గట్టిగా మాట్లాడాలి అనిపిస్తే నేను గట్టిగా మాట్లాడుతున్నా అంటాను దివ్య చెప్పింది. అయితే భరణ్ సడన్గా రెస్పెక్ట్ ఇవ్వు నాకు. మొన్న ఏమైందంటే షోలో ఏయ్ రా అన్న పిలుపు భరణి విన్నట్టుంది. తనుజ దాని గురించి అన్నది నువ్వు వినపడలేదా అంటే నాకు వినపడలే, నాకు భరణి గారు అన్నది వినపడ్డది అన్నది మాట్లాడడం జరిగింది భరణి గారు. అయితే దాని గురించి ఈరోజు షోలో నాకు రెస్పెక్ట్ ఇవ్వు అని దాన్ని నాకు పోర్ట్రే చేస్తున్నట్టు అర్థమైంది. ఎందుకంటే ఏయ్ భరణి గారు ఇట్రా అని తర్వాత అంది పాపం దివ్య. ఆ విషయాన్నే ఇప్పుడు గౌరవం ఇవ్వు అన్నట్టు మాట్లాడడం జరిగింది భరణి గారు. భరణి సడన్గా రెస్పెక్ట్ ఇవ్వు దివ్య అంటూ ఫైర్ అవ్వడం జరిగింది. నేను ఇక్కడ ఎవరిని అగౌరవపరచట్లేదు అని దివ్య చెప్తుంటే నువ్వు నాకెళ్ళి ఫింగర్ చూపించి మాట్లాడకు దివ్య అంటూ భరణి ఒక్కసారిగా ఫైర్ కావడం జరిగింది. మరోవైపు ఇమానియల్ తనుజాని నామినేట్ చేశాడు. ఇమానియల్ కెప్టెన్సీ త్యాగం చేస్తాడు, తన కెప్టెన్సీ విలువ తెలియదు అని నువ్వు చెప్పిన పాయింట్ నాకు అసలు నచ్చలేదని ఇమానియల్ అన్నాడు. నువ్వు చేసిందే కదా నేను చెప్పానని తనుజ అనగానే త్యాగం చేస్తే నీకేమైందంటూ ఇమానియల్ అడిగాడు. ఇప్పుడు ఒకసారి త్యాగం చేసిన మనిషి మళ్ళీ కెప్టెన్ అవ్వాలనుకున్నప్పుడు నేను కెప్టెన్ అవ్వాలనుకున్న దాంట్లో తప్పే ఉందని తనుజ కూడా రివర్స్లో అడిగింది. నిన్ను కెప్టెన్సీ రేసు నుంచి తప్పిస్తే 6 నామినేట్ చేశారు. నువ్వు దివ్యతో డిఫెండ్ చేశావు. దాని తర్వాత సుమన్, భరణి అన్నతో కూడా నువ్వు డిఫెండ్ చేయలేదు. మళ్ళీ నేను రాగానే నాతో డిఫెండ్ చేశావు. అంటే ఇక్కడ నేను దివ్య మాత్రమే నీకు ఎనిమిలాగా ఉన్నావా? అంటే మిగతా వాళ్ళు కాదా? మిగతా వాళ్ళతోనేమో కాముగా ఉంటావు, మా ఇద్దరితోనేమో ఆర్గ్యుమెంట్ చేస్తావు, డిఫెండ్ చేస్తావు, మమ్మల్ని పోర్ట్రే చేస్తుంటావు అందరికి జనాలు కనబడేటట్టు. మాకు అర్థమైంది అది. ఎందుకంటే దివ్యాని ఏ విధంగా నువ్వు మాటలతో హింసించావో నేను చూడలేదా అన్నట్టు ఇమానియల్ మాట్లాడిండు. అంతేకాకుండా నేను కూడా నామినేషన్స్లో పెట్టినప్పుడు నిన్ను అదే విధంగా ప్రవర్తించినావు. అంటే మీ ఇద్దరు నామినేషన్స్ చేస్తే తీసుకోలేవు, మిగతా వాళ్ళు వేసుకుంటే తీసుకుంటామని ఇమానియల్ భావించడం జరిగింది. దీనికి ఆన్సర్ ఇవ్వకుండా పెడితే పాయింట్స్ కరెక్ట్గా పెట్టు, ఏదో పెట్టాలి కదా అని నీ ఓన్ స్క్రిప్ట్ నువ్వు రాసుకోకు.
నీకెవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళు వెనకాలే వెళ్ళిపోవడం, నువ్వు ఆడుతున్న సేఫ్ గేమ్ని బ్రేక్ చేయి ఇమానియల్ అంటూ టాపిక్ డైవర్ట్ చేసింది తనుజ. ఆ తర్వాత డిమాండ్ నామినేటెడ్ చేస్తూ కెప్టెన్ టాస్క్ నుంచి తీసేస్తే నవ్వుకుంటూ వస్తాడేంటి అని కళ్యాణ్ అడిగాడు. నీకేమైనా ప్రాబ్లమా అని డిమాండ్ పవన్ గట్టిగా అడిగాడు. ప్రాబ్లమేనా అంటూ డిమాండ్ పవన్ ఫోటోని గట్టిగా అరుస్తూ కళ్యాణ్ తగలబెట్టడం జరిగింది. ఈ వారం నామినేషన్స్లో మనం ఎవరు ఊహించింది ఒకటి జరిగింది. సుమన్ తనుజ ఎప్పుడూ ఇద్దరు పాపం ఒకరి దగ్గర ఒకరు ఫ్రెండ్స్ లాగానే కూర్చొని ఉంటారు. కానీ నిన్న కెప్టెన్సీ టాస్క్లో సుమన్ ఓడిపోవడానికి గల కారణం తనుజ అని మనందరికీ తెలిసిన కూడా కొంతమంది ఆమె నేను నా వల్ల కాదనే అనుకుంటుంది. సుమన్ శెట్టి ఒక నిమిషం నేను ఆ ఫ్లాగ్ పట్టుకొని ఒక నిమిషం ఉన్నాను, నువ్వు కరెక్ట్గా పెట్టు అంటే నేను పెట్టేవాడిని కదా, కానీ నా మీకు ఎనర్జీ సరిపోక అందక వెక్కి సెట్ చేసుకోండి అన్నాను తప్ప వేరే విధంగా అనలేదని తనుజ అబద్ధం ఆడింది. దానికి సుమన్ బాగా హర్ట్ అయిండు. నేను ఆల్రెడీ సెట్ చేసుకుంటున్నానండి, మీరే ఎక్కువ అన్నారు, ఎప్పుడు ఎనర్జీ సరిపోవట్లేదు, పైకి ఎక్కి సరి చేసుకొని అన్న మాట మీ కాంచి రాలేదు. దీనివల్ల నా కెప్టెన్సీ షిప్ అయిపోయింది, అంటే నాకు ఒక ఇమ్యూనిటీ పవర్ కూడా పోయింది. దీంతో తనుజ నువ్వు సెట్ చేసుకో అని నాతో అనలేదు, నువ్వు ఎక్కే అన్నావు అని సుమన్ గుర్తు చేశాడు. దీనికి కూడా తనుజ ఆన్సర్ సరిగా ఇవ్వలేదు. సుమన్ అన్న ఎప్పుడు బ్రేక్ చేస్తారు ఈ సేఫ్ గేమ్ మాస్క్ అనేది ఎప్పుడు బ్రేక్ చేస్తారు అంటే ఎమ్మెల్యేలకు చెప్పిన అదే పాయింట్ పాపం సుమన్కి చెప్పుకొచ్చింది. సేఫ్ అనేది నా మాటలో లేదు, తెలుసు అందరికీ అంటూ సుమన్ శెట్టి గట్టిగా మొత్తుకున్నాడు. మొత్తానికైతే సుమన్ శెట్టికి కెప్టెన్సీ టాస్క్లో మాత్రం కెప్టెన్సీ పోవడానికి కారణం 100% తనుజని. ఆ రోజు ఆమె సుమన్ శెట్టిని ఎక్కువ అని చెప్పకుండా అన్నీ కరెక్ట్ పెట్టు, తర్వాత ఎక్కువ అన్నీ అంటే అయిపోయేది. ఎందుకంటే సుమన్ శెట్టికి అది ఎక్కి ఫ్లాగ్ పట్టుకొని ఒక నిమిషం నిలబడ్డాడు. అప్పటికే రీతు చౌదరి సరి చేసుకొని ఎక్కింది. అంటే ఎంత టైం వేస్ట్ అయిపోయింది అప్పటికే. దీనివల్ల సుమన్ కెప్టెన్ కాలేకపోయిండు. మళ్ళీ సరే తన తప్పుని తను తీసుకొని ఒకవేళ ఆ గేమ్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ పెట్టాల్సిందే అవసరం ఉండే, కానీ అట్లా కూడా తనుజ పెట్టకుండా డైరెక్ట్గా పాపం ఇప్పటికీ 2 సార్లు సుమన్ గారు 2 సార్లు కెప్టెన్సీ టాస్క్ ఈ విధంగానే నష్టపోయింది. ఒకటి కళ్యాణం వల్ల, టవర్ టాస్క్ వల్ల, రెండవది తనుజ. ఆ రోజు ఏ తనుజ అయితే క్వశ్చన్ చేసిందో అదే తనుజ ఈరోజు అతన్ని పాపం దెబ్బ కొట్టింది. దీంతో సుమన్ తట్టుకోలేకపోయాడు. ఎందుకంటే సుమన్ 1 నిమిషం దాని మీద నిలబడ్డాడు. ఆ చెక్కలు సరి చేసుకున్నట్టుంటే సుమనే ఈజీగా కెప్టెన్ అయ్యేటోడు. ఈ వారం ఖచ్చితంగా ఆయనకి ఇమ్యూనిటీ లభించేది. ప్లస్ పిల్లలందరి ముందు కూడా ఆయన తలెత్తుకుని గర్వంగా నిలబడేటోడు వాళ్ళ పిల్లల ముందు. అది బాధ అనిపించింది పాపం సుమన్ గారికి. అంతేకాకుండా ఉదయం భరణి తనుజ కానీ సెల్ఫ్ నామినేషన్ దాంట్లో నామినేషన్ చేయడం జరిగింది. అది కూడా దివ్య భరణిని మనం నామినేషన్స్ అయితే అసలు ఊహించలేదు. ఎందుకంటే అది పకడ్బందీగా జరిగింది, అసలు మామూలుగా లేదు. ఒక అర్జున్ రెడ్డి లాగా ఫైర్ కావడం జరిగింది. భరణి గారు, పాత భరణి గారు మనకు కనిపించారు. ఇలాంటి భరణి అయితే ఈరోజు నామినేషన్ సోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. ఈ ఓపెన్ అయిన తర్వాత నాకు తెలిసి నాగేంద్రబాబు సపోర్టు మనకి భరణి గారికి ఉంది. అంటే మెగా పవర్ సపోర్ట్ వచ్చేసి మన ఇప్పుడు ఖచ్చితంగా మా భరణి గారికి ఉంది. అంటే మెగా ఫ్యాన్స్ సపోర్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి భరణి గారికి ఓట్లు అనేవి పెరుగుతాయని అనుకుంటున్నా. చూద్దాం ఫ్రెండ్స్, ఈ వారం ఏ విధంగా ఓట్స్ చేంజ్ అవుతాయి, ఎవరెవరు ఏ లిస్ట్లో ఉన్నారనేది మీకు రోజు మార్నింగ్ అప్డేట్ చేస్తుంటా. ఖచ్చితంగా నా వీడియో చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.